హాయ్ హలో ఫ్రెండ్స్, తెలుగు సంధులు చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగానే ఈరోజు ద్విరుక్త టకారాదేశ సంధిని గురించి తెలుసుకుందాం. ద్విరుక్త టకారాదేశ సంధిని గురించి తెలుసుకునేబోయే ముందు ఆ సంధి యొక్క సూత్రాన్ని మనం ముందు తెలుసుకోవాలి. సూత్రాన్ని ఒకసారి చెప్తాను వినండి. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దములకు ర డాలకు అచ్చు పరమగునప్పుడు ద్విరుక్త టకారంబగు. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దములకు ర డాలకు అచ్చు పరమగునప్పుడు ద్విరుక్త టకారంబగు. ఇది ద్విరుక్త టకార సంధి యొక్క సూత్రము. ద్విరుక్త టకారాదేశ సంధి యొక్క సూత్రము. ఈ సూత్రం యొక్క వివరణ ఒకసారి వినండమ్మా. కురు, చిరు అను రెండు పదములలోని రా అను హల్లునకు మరియు కడు, నడు, నిడు అను పదములోని డా అను హల్లునకు అచ్చుతో మొదలయ్యే పదములు పరమగునప్పుడు రా డాలకు ద్విరుక్త టకారము అంటే టా కింద టా ఒత్తు అనే అక్షరము ఆదేశముగా వస్తుంది. వివరణ చూడండి ఒకసారి. కురు, చిరు అను రెండు పదములలోని రా అను హల్లునకు మరియు కడు, నడు, నిడు అను పదములలోని డా అను హల్లునకు అచ్చుతో మొదలయ్యే పదములు పరమగునప్పుడు రా డాలకు అంటే ఇక్కడ బండీరా ఈ డా అనే హల్లులకు ద్విరుక్త టకారము అంటే టా కింద టా అనేటటువంటి ద్విత్వాక్షరం అనేది ఆదేశముగా వస్తుంది. కొన్ని ఉదాహరణలు మనం ఇప్పుడు చూద్దాం. కుట్టుసురు, కుట్టుసురు, కురు ప్లస్ ఉసురు, కురు ప్లస్ ఉసురు. చూసారా, ఇక్కడ పూర్వపదంలో కురు అని, పరపదంలో ఉసురు అని ఈ రెండు పదాలు వచ్చాయి. అంటే పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరము ఇక్కడ రా అనేటటువంటి హల్లు. ఈ రా అనేటటువంటి హల్లునికి మనకి ఏం రావాలని చెప్పాం సంధి సూత్రం ప్రకారము? అచ్చుతో మొదలయ్యే పదాలు వస్తే ద్విరుక్త టకారము వస్తుంది. అచ్చుతో మొదలయ్యే పదం. పరపదంలో మనకి మొదటి అక్షరం ఏంటి? ఊ అంటే అచ్చు. అంటే అచ్చుతో మొదలైనటువంటి ఉసురు అనే పదం రావడం జరిగింది. ఇలాగ కురు ప్లస్ ఉసురు కుట్టుసురు. కాబట్టి ఇది ద్విరుక్త టకారాదేశ సంధి. సూత్రం ప్రకారము కురు అనేటటువంటి రాను హల్లునకు ఏమొచ్చింది ఇక్కడ? ద్విరుక్త టకారము అంటే ఇక్కడ అచ్చుతో మొదలయ్యేటటువంటి పదం మనకు ఉసురు అంటే అచ్చుతో మొదలయ్యే పదము పరపదములో రావడం జరిగింది. కాబట్టి ఇది ద్విరుక్త టకారము అనేది ఆదేశంగా వచ్చింది. కాబట్టి ఇది ద్విరుక్త టకారాదేశ సంధి. తర్వాత చూద్దాం. చిట్టెలుక, చిరు ప్లస్ ఎలుక. చిట్టెలుక, చిరు ప్లస్ ఎలుక, చిట్టెలుక. ఇక్కడ చిరు అనేటటువంటి రా అనేటటువంటి హల్లునకు ఏమొచ్చింది? ఇక్కడ అచ్చుతో మొదలయ్యేటటువంటి పదము ఏమొచ్చింది? ఎలుక. ఏ అనేటటువంటి అచ్చుతో మొదలయ్యే పదం రావడం జరిగింది. అప్పుడు మనకి ద్విరుక్త టకారము టా కింద టా అనేటటువంటి అక్షరము ఆదేశంగా వచ్చింది. అలాగే మరొక ఉదాహరణ. కట్టెదరు, కడు ప్లస్ ఎదురు, కట్టెదరు. ఇక్కడ మనం పూర్వపదంలో కడు, పరపదంలో ఎదురు. ఇక్కడ మనకి డా అనేటటువంటి హల్లునకు అచ్చుతో మొదలయ్యే పదము వచ్చింది. ఏమని? ఎదురు. ఏ అనేది అచ్చు. అప్పుడు మనకి ద్విరుక్త టకారం అనేది టా కింద టా అనేది ఆదేశంగా వచ్చింది. చూశారు కదా. కట్టెదరు, కడు ప్లస్ ఎదురు, కట్టెదరు.
ఇది ద్విరుక్త టకారాదేశ సంధి. తర్వాత నట్టిల్లు, నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు. ఇది కూడా నడు అంటే డా అనేటటువంటి హల్లునకు, ఇల్లు అంటే అచ్చుతో మొదలయ్యేటటువంటి పదము ఆదేశంగా వచ్చింది. కాబట్టి ఇక్కడ ద్విరుక్త టకారం అనేది ఆదేశంగా రావడం జరిగింది. నట్టిల్లు, నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు, ద్విరుక్త టకారాదేశ సంధి. తర్వాత ఉదాహరణ నిట్టూరుపు, నిడు ప్లస్ ఊరుపు, నిట్టూరుపు, నిడు ప్లస్ ఊరుపు, నిట్టూరుపు. ఇక్కడ చూడండి, నిడులో ఈ డా అనేటటువంటి హల్లునకు ఊరుపు అనేటటువంటి అచ్చుతో మొదలయ్యే పదము ఆదేశంగా వచ్చినది. కాబట్టి ఇది ద్విరుక్త టకారాదేశ సంధి. ఇక్కడ ఊరుపు అనేటటువంటి అచ్చుతో మొదలయ్యే పదము వచ్చిన తర్వాత ద్విరుక్త టకారం అనేది ఇక్కడ ఆదేశంగా రావడం జరిగింది. కాబట్టి ఇది ద్విరుక్త టకారాదేశ సంధి. మరికొన్ని సంధులని తరువాత వీడియోలో మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.